కలకను జగన్మోహన్ రెడ్డి గారు రారని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరైనా తోక జాడించి బెదిరించడం మొదలు పెడితే మళ్ళీ వచ్చి తోలు తాట తీస్తా. నేను నరసరావుపేటకు పోయినాను, నెల్లూరు నగరం ఏమీలే, ఇది నాకు ఒక కన్ను లాంటిదే. ఇక్కడే ఉంటా, ఇక్కడికి వస్తా, ఎక్కడైనా ఆపరేట్ చేస్తా. నా కార్యకర్తలు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జోలికి కానీ వచ్చి ఇట్లాంటి ఏదో బెదిరింపులు కానీ చేస్తే నేను రిలీజ్ కూడా చేయగలను ఆడియో. కానీ అసహ్యంగా ఉంటుంది. ఆ చీప్ గార్డ్ గారి గురించి, వాడి గురించి కూడా ఎక్కువసేపు మాట్లాడటం వేస్ట్ కాబట్టి చూపలా. కాలు ఎరగొట్టుకొని ఒక పసివాడు కాలు ఎరగొడితే ఇంట్లో పడుకున్నాడు. వాడిని కూడా ఏం చేయలేం. ఈడంటే మా కార్యకర్తలను టచ్ చేస్తాడంట. వాడు మగోడైతే టచ్ చేయమను. నిజమైన మగోడు అధికారం ఉన్నా లేకపోయినా రొమ్మిర్చుకొని నిలబడతాడు. రేపు మేము వస్తాం, నువ్వు వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి అందరినీ ఒకటి అడుగుతా ఉన్నాం, సామాన్యుడు ఎక్కడో మీకు కనిపించిన వ్యక్తులు, 4 గుమ్మాలు 5 గుమ్మాలు దాటుకోవాల్సిన వ్యక్తులు కాకుండా రాజకీయాలలో ఒక సామాన్యుని గెలిపించుకుంటే అది మంచి సంస్కృతి అవుతుంది. వందల వేల కోట్లున్న డబ్బున్న అహంకారం, డబ్బు మదం, డబ్బు అహంకారం. నాకు డబ్బు ఉంది, మాకు వేల కోట్లు ఉన్నాయి, మేము ఏమైనా చేస్తే చెల్లుబాటు అవుతుంది దానికి స్వస్తి పలికి సామాన్యుల్ని గెలిపించుకుంటే అది మనం పిలిస్తే పలికేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆలోచన చేయమని మాత్రం నెల్లూరు నగర ప్రజల్ని ఒక్కటి మనసులోంచి తీసేసేయండి. కలిసిమెలిసి నెల్లూరు నగరం మత సామరస్యానికి ఇక్కడున్న హిందువులందరినీ కూడా అడుగుతా ఉన్నా. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, అందరూ కూడా కొన్ని రెచ్చగొట్టే పనులు చేస్తూ ఉన్నారు. దర్గాకి ప్రతిరోజు ప్రతి సంవత్సరం రొట్టెల పండగకి వెళ్ళి రొట్టె వదులుతామా లేదా? లక్షల మంది నెల్లూరు నగరం నుంచి ముస్లింలు పండగైన ఆ దర్గాకి వెళ్ళి ప్రతి హిందూ రొట్టె వదులుతాడా లేడా? రొట్టె వదిలేదానికే, మొక్కేదానికి ఆ దర్గాకి వెళ్ళినప్పుడు ఒక ముస్లిం అభ్యర్థిని మనం గెలిపించుకోలేమా అని అడుగుతా ఉన్నా. గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. మత సామరస్యానికి నెల్లూరు నగరం బారాషాహి దర్గా ఒక ప్రతీక. అట్లాంటి బారాషాహి దర్గా నెల్లూరు నగరానికి ప్రపంచం అంతా ఒక కమ్యూనల్ హార్మోనియంతో ఉన్న నెల్లూరులో ముస్లింని కూడా గెలిపించుకోవాలని మేమంతా ఒకటే అని చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అని చెప్పి దయచేసి ఆలోచన చేయడం మాత్రం తెలియజేస్తా ఉన్నాం.